హాయ్ నమస్తే అందరికి. సో ఈ రోజు మన అజిత్ గారి మూవీ రిలీజ్ అయింది. సో మనం ఇప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. సో మన ఆఫీస్ దగ్గర నుంచి థియేటర్ అయితే దగ్గరనే. సో మూవీ ఎలా ఉందో చూసి రివ్యూ చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తీసుకున్నాం, లోపలికి వచ్చేసినాం. ఈరోజు ఒకటే రోజు నడుస్తుంది. రేపు మన నాగ చైతన్య అన్న నటిస్తున్న తండెల్ మూవీ వస్తుంది. సో వన్ డే ఈరోజు చూస్తున్నారు కదా. ఇంతకుముందు శ్రీదేవి థియేటర్ అంటే డొక్కు థియేటర్ అని అనే వాళ్ళకు ఇప్పుడు థియేటర్ రూపురేఖలే మారిపోయింది. చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ అయితే సూపర్ ఉంటుంది. చిలకలు కూడా శ్రీదేవి థియేటర్ మస్తు చేసిరు, మోడలింగ్ చేసిరు. చాలామంది తెలియకుండా. సో ఇక్కడ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏ మూవీ అయినా సౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయింది. సో అలా స్టార్ట్ అవుతుంది. సో భార్యాభర్తలు లవ్ స్టోరీ చెప్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చిండు. తర్వాత ఒక 20 minutes తర్వాత మూవీ అసలు స్టోరీ వెళ్తుంది. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు చాలా బాగుంది. త్రిష, మన అజిత్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో భార్యాభర్తల బాండింగ్ అది కొద్దిగా వాళ్ళ లవ్ ట్రాక్ అది చూపిస్తారు. పెళ్లి జరిగింది. సో వాళ్ళు విడాకులు తీసుకుంటారు కదా, ట్రావెల్లో వెళ్తుంటే. సో అక్కడ ట్విస్ట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏం జరుగుతుంది చాలా బాగా చూపించారు. సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంగేజింగ్గా చూడాలి అన్నట్టుంది. ఇలా ట్విస్ట్ అయితే హైలైట్ ఇచ్చిండు. చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అలా బోర్ అనిపించి స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంగేజింగ్గా ఇచ్చారు. ఎంగేజింగ్ అనేది చాలా బాగుంది. ఏం జరుగుతుంది, మంచి థియేటర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక మంచి థియేటర్లో చూడండి మూవీ. గుడ్ ఫిల్మ్. నాకైతే ఇక్కడ ఈ థియేటర్లో అయితే సౌండ్ బాగా వదులుతున్నాడు. ఆ ఫీల్ అనిపించింది ఆ సౌండింగ్ చూస్తుంటే. సో మీరు కూడా చూస్తే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి. ఫుల్ ఎంజాయ్ ఫీల్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్దాం. సో మనం సినిమా చూసి వచ్చేలోపు మన బండి అయితే సర్వీసింగ్ అయిపోయింది. అవునా, నిజమా? సో మూవీ సెకండ్ హాఫ్ సూపర్. చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో నేరేషన్ తప్ప మూవీ అయితే ఎంగేజింగ్ చేస్తూ ఉంటుంది. ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎవరెవరు అనేది. సో అర్జున్ గారు అండ్ అజిత్ గారు, రెజినా చాలా బాగా యాక్ట్ చేశారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అనేది ఏందనేది. సో తనను విడాకులు ఇచ్చి వెళ్ళిపోమన్న భార్య కోసం ఫైట్ చేస్తాడు. సో మూవీ అయితే చాలా బాగుంది. స్లో నేషన్ తప్ప సూపర్. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్దీన్ మాత్రం ఇచ్చి పడేసిండు. సూపర్ ఉంది. అర్జున్ అండ్ మన అజిత్ గారి మధ్య యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో సినిమా అయితే చూడొచ్చు. మనకు ఎప్పుడైనా సినిమా కానీ ఎంగేజింగ్ చేయాలి. ఆ ఎంగేజింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది మూవీ. సో బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఇచ్చారు. అజిత్ గారు అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత స్టోరీస్ ఎంచుకోవడంలో అజిత్ గారు 100% చాలా బాగా ఎంచుకుంటున్నారు. నేనైతే 100% మార్కులు ఇస్తాను. సో ఇలాంటి ఎంగేజింగ్, ఇలాంటి ఏజ్కి తగ్గ స్టోరీ ఎంచుకోవడం సో చాలా బాగుంది. సో మీరు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.